నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. రజస్వల దోషాలు అనేది ఇవాళ ఎంత కామన్ అయిపోయిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఇంచుమించు రకరకాల పర్స్పెక్టివ్స్, ఆ పర్స్పెక్టివ్స్ గురించి కానీ వాళ్ళు చేసే తప్పని కానీ ఇక్కడ మాట్లాడటం నా ఉద్దేశం కాదు. వాళ్ళ పరిస్థితుల రీత్యా ఇంట్లో కలుపుకోవటం అనేది కామన్ గా జరుగుతోంది. కొంతమంది ఏం మాట్లాడుతున్నావు, ఇంకా ఈ 21st సెంచురీలో ఉన్నావు, ఇంకా పక్కన కూర్చోవాలా, ఇంకా ఆడదాన్ని అలా చూస్తావా ఇలా చూస్తావా అంటే వాట్ నాన్ సెన్స్ అనిపిస్తుంది. చాలా అంటే ఎంతో కొంత వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అన్న థాట్ ప్రాసెస్ ఉంది దీంట్లో కదా. ఇలా మనం ఒక 2 వీడియోల్లో ఎప్పుడో మాట్లాడినప్పుడు ఇది కూడా వక్రీకరించి మాట్లాడిన నెటిజన్స్ లేకపోలేరు, కమెంట్స్ పెట్టారు. నేను అబ్జర్వ్ చేశాను. అమ్మా ఎంత పక్కకు కూర్చున్నా సపోర్ట్ చేశారు, కానీ ఇంకా థాట్లు చూడండి. వాళ్ళ అన్న మాట ఏంటంటే, అమ్మా ఎంత పక్కకు కూర్చున్నా ఆఫీసులకి వెళ్ళక తప్పట్లేదమ్మా అంటే మానుకో, ఎవరి కోసం చేస్తున్నావు? నేను అదే అంటున్నా, ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. బట్ ఆఫీసులకి వెళ్ళినా ఇంట్లో పని తగ్గుతుంది కదా, అట్లీస్ట్ పక్కకు కూర్చుంటే మనం థింక్ పాజిటివ్ అన్న యాంగిల్లో మనం మాట్లాడతాం. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రజస్వల దోషాలు ఏదైతే ఉన్నాయో, అంటే నా ఉద్దేశం ప్రతి నెల ముట్లు కలుపుకోవటం రీత్యా ఏమైనా శాస్త్రం చెప్తోందా, ఏమైనా ఖచ్చితమైన దోషాలు ఖచ్చితంగా వస్తాయి, తద్వారా రకరకాల కష్టాలు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఏమైనా ఉందా సార్? దీనికి వేదంలోనే ఉందండి. ఎదురు వేదంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీని గురించి. అసలు ఇది ఎందుకు వచ్చిందో కూడా దీనికి రీజన్ ఉంది, ఒక లెక్క ఉంది దీనికి. ఎట్లా అంటే, మనకి బృహస్పతి ఒకసారి ఇంద్ర సభలో బృహస్పతిని అవమానించినందుకు ఆయనకు ఎవరికి కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. అసలు బృహస్పతి లేకపోయేసరికి ఈ రాక్షసులందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు దేవతలకి బృహస్పతి లేడు, గురువు లేడు కాబట్టి గురుబలం తగ్గిపోయినందుకు మనం అందరం ఏం చేద్దామంటే, మనం వాళ్ళ మీద యుద్ధం చేసినట్లయితే మనం గెలవగలుగుతాము అన్నప్పుడు శుక్రుడు చక్కగా ఒక ప్రణాళిక రచించి ఈ వీళ్ళందరి మీద యుద్ధం ప్రకటిస్తే ఓడిపోతారు వీళ్ళందరూ. అయ్యో మరి అట్లాగే ఇట్లా ఓడిపోయాం, మన గురువు లేకపోవడంలో ఓడిపోయాం అన్నప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఒక సలహా ఇస్తాడు. సరే ఇప్పుడు గురువు లేడు కదా, ప్రస్తుతానికి విశ్వవసు అని ఒక అతను ఉంటాడు, అతను గురువుగా స్వీకరించండి, త్వష్ట ప్రజాపతి యొక్క కొడుకు. సరే అప్పటికి ఇంద్రుడికి డౌట్ వస్తుంది, అతను కొంచెం రాక్షసులకి మేనల్లుడు అవుతాడు కదా, మనం ఏమైనా ఆయన్ని గురువుగా తీసుకుంటే అవిస్సుల్లో అటు వెళ్ళడం ఏమైనా జరగవచ్చేమో అంటే, ఆ ఛాన్స్ ఉంది, కాకపోతే నువ్వు కొంచెం అది జరగకుండా చూసుకొని కంటకని పెట్టుకొని ఉండు అంటాడు. వీళ్ళు అనుమానించినట్టుగానే ఆయనకి పాపం మూడు ముఖాలు ఉంటాయి అతనికి. సురాపానం ఒక ముఖంతోనేమో ఇట్లా 3 ముఖాలు అన్నం తినడం ఇట్లా చేస్తాడు 3 ముఖాలతో. అయితే ఇది బయటికి మాత్రం చక్కగా దేవతలకి అవిస్సులు అందుతున్నాయంటే చేస్తూ, పక్కకు మాత్రం ఆవిస్సులన్నీ రాక్షసులకి చెందేలా చేస్తాం. మొత్తం మీద ఈ విషయం ఇంద్రుడికి తెలుస్తుంది. అతని యొక్క ఖడ్గంతో వజ్రాయుధంతో అతని శిరస్సుని ఖండిస్తారు. ఖండించిన తర్వాత ఎంతైనా అసలు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటే అదే బ్రహ్మహత్యా పాతకంతో అట్లాగే అతని జీవితం వెళ్తాడు. అందరూ ఎక్కడికి వెళ్ళినా అసలు నువ్వు బ్రహ్మహత్య చేసావు అని. అప్పుడు ఆయనకి ఒక రకమైన ఇది వచ్చేస్తుంది, అది ఏమిటి పరిస్థితి అన్నప్పుడు దాన్ని నలుగురు పంచుకుంటారు ఆ పాతకాన్ని, ఆయనకి లేకుండా ఉండడం కోసం. అది ఎవరెవరు పంచుకున్నారు అనేటువంటిది వేదంలో ఉన్న విషయం. దీన్నే దేవి మనకి భాగవతంలో కూడా ఉంటుంది, ఇది సేమ్. ఇది ఒకటి భూమి, రెండవది చెట్లలో అంటే అన్ని చెట్లు కాదు, చెట్టు నుంచి కారే జిగురు, మూడవది నీటిలో ఉండే నురగలాగా వస్తుంది చూసారు, అందుకే నురగలాగా నీళ్ళు ఉంటే దాన్ని ఆచమనం చెయ్యం, బుడగలు ఉండకూడదు. అంటే మనం వాటర్ వేసుకున్నాం, అందులో నొరగలాగా అట్లా కనబడింది, దాన్ని తీసేసేయాలి, అలాగే చేయకూడదు ఆచమనం. 4వది స్త్రీలు ఎప్పుడు స్త్రీకి ఈ యొక్క రజస్వల దోషం వచ్చినప్పుడు అది బ్రహ్మహత్యాపాతం కింద చెప్తారు, అందుకే ఇది. అయితే భూమిలో కూడా ఏది పంట పండనటువంటి భూమి యజ్ఞానికి పనికిరాదు అంటారు, అందుకే. అంటే పంట పండనటువంటి భూమి ఏదైతే ఉందో అక్కడ యజ్ఞానికి పనికిరాదు కాబట్టి అది బ్రహ్మహత్యాపాతకం ఉంది కాబట్టి అక్కడ మీరు అందుకే చూడండి, మనకి సీతాదేవి అతను మన జనక మహారాజు తవ్విస్తుంటాడు ఆ యజ్ఞం చేద్దామని, అంటే అక్కడ భూమిలో పంట పండితేనే యజ్ఞం చేయాలని. అప్పుడే సీతాదేవి దొరుకుతుంది, మనకి లభిస్తుంది అక్కడ, అమ్మవారు దర్శనం అవుతుంది అక్కడ, తీసుకెళ్తాడు. అలా ఏంటంటే ఈ 4 దోషాలు, అంటే ఈ నలుగురు పంచుకున్నారు కాబట్టి భూమి, జిగురు, చెట్టు నుంచి వచ్చే జిగురు, నీళ్ళలో ఉండేటువంటి నురుగు, స్త్రీ యొక్క ఈ సమయంలో వచ్చేటువంటి, అందుకే బ్రహ్మహత్యా పాతకం దానికి ఉంది కాబట్టి
ప్రత్యేకంగా ఆవిడ్ని ఆ 3 రోజులు రెస్ట్ తీసుకోమంటారు. అంటే దీనివల్ల ఎవరికి నష్టము? నీ వంశానికి నష్టం. ఇప్పుడు నువ్వు అదే చేత్తో వెళ్ళి వంట వండావు, అదే దాంతో వెళ్ళి దానివల్ల ఈమెకి నష్టమే, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బ్రహ్మహత్యా పాతకం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వంట వండావు, హెల్త్ ఎవరికి వస్తుంది? స్త్రీకి వస్తుంది హెల్త్ ఇష్యూ. ఆ పాతకంలో ఉన్నప్పుడు ఆ వంట వండి వేరే వాళ్ళు పంచిపెట్టావు, ఎవరికి ఇబ్బంది? నీ పిల్లలకేగా, పిల్లలనే కదా. నువ్వు పాడు చేస్తుంది ఎవరిని? ఏదైతే తల్లి పిల్లలు బాగుండాలని కోరుకుంటుందో తెలియకుండానే పిల్లలు పాడైపోయే ఇది జరుగుతుంది తెలియకుండా. అప్పుడు మరి ఏ తల్లి, అప్పుడు తల్లికి ఉండాల్సిన నియమం ఏంటమ్మా? ఇది పాటించాలి కదా ఖచ్చితంగా, అవునా కదా? అందుకని ఈ నియమాలు చెప్పారు. అయితే ఈ నియమాల్లో కూడా శాస్త్రంలో చెప్పినటువంటి యాజ్ ఇట్ ఈస్ గా చెప్తాను నేను మీకు. 3 రోజులు కూడా ఆవిడ్ని చక్కగా రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇంట్లో. అంతకుమించి ఏం లేదు. రెస్ట్ తీసుకొని ఆవిడ వంట చేయకూడదు, పూజ గదికి వెళ్ళకూడదు, ఇంట్లో చక్కగా కిందన కూర్చోమని చెప్పారు. కుర్చీలో కూడా కూర్చోవద్దని చెప్పారు. సీరియస్ గా చెప్తున్నా. సరే మోకాలు నొప్పులు ఉన్నాయి, కిందన కూర్చోలేము, అలాంటప్పుడు కూర్చోవచ్చు. అనారోగ్యంతో ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్, పర్వాలేదు. అలాగే చాలా మంది ఏమనుకుంటారంటే ఏముందండి అవతల వ్యక్తిని ముట్టుకోకూడదు అన్నారు, కర్రతో ముట్టుకుంటా పొలతో ముట్టుకుంటా అంటారు. అసలు అలా కూడా ముట్టుకోవద్దని చెప్పింది శాస్త్రం. ఇంకోటి ఏంటంటే ఒక రజస్వల అయినటువంటి అమ్మాయి ఇంకొక రజస్వల అమ్మాయిని కూడా ముట్టుకోకూడదు. అవును, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే సెపరేట్ రూమ్స్ లో కూర్చోబెడతారు. ముట్టు కలవకూడదు అంటారు. ముట్టు కలవకూడదు, పర్టికులర్ గా కలవకూడదు. అలాగే మరొక విషయం ఏంటంటే అసలు ఇంకా శాస్త్రంలో చెప్తే పడిపోతారు. 3 రోజులు స్నానం చేయొద్దని చెప్పింది శాస్త్రం. అవునా? చెప్పిందమ్మా. నడవట్లేదు, హైజీన్ ఉండాలి అని అనుకున్నప్పుడు స్నానం చేయొద్దని చెప్తుంది ఆ 3 రోజులు కూడా. అదే విధంగా ఇప్పుడు సహజంగా ఏంటి 3 రోజులు కాకుండా 5 రోజులు అవుతుంది సాధారణంగా. 5వ రోజు కొంతమందికి స్నానం చేసినప్పటికి కూడా వస్తుంది, 6-7 days అవుతాయి. మరి అలాంటప్పుడు ఏమిటి అంటే శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే మీకు 6వ రోజు 7వ రోజు కూడా జరిగితే కనుక ఇంట్లో పనులు చేసుకోవచ్చు, కానీ దేవతా సంబంధించినవి పితృ సంబంధించిన కార్యాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది చాలా స్పష్టంగా. ఓకే. అలాగే మరి కొంతమందికి ఇప్పుడు అయ్యి మళ్ళీ 15-16 రోజులు 17 రోజులు వచ్చేస్తుంది మళ్ళీ. అలాంటప్పుడు 17 రోజులు వస్తే కనుక కేవలం స్నానం చేస్తే సరిపోతుంది, దోషం లేదని చెప్పింది శాస్త్రం. 18వ రోజు వచ్చింది అనుకోండి, అప్పుడు 1 రోజు స్నానంతో సరిపోతుందని చెప్పింది. 19వ రోజే వచ్చింది, డేట్ అయిన 19వ రోజుకే వచ్చింది, 2 రోజులు స్నానంతో సరిపోతుందని చెప్పింది శాస్త్రం. కానీ 19వ రోజు దాటితే మాత్రం మళ్ళీ 3 రోజుల నియమమే మనం పాటించాలి, కన్సిడర్ చేయాలి. అలాగే మరి కొంతమందికి ఒక రకమైన అనారోగ్యం ఉంటే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది, అలాంటి వాళ్ళకి పెద్దగా మనం దాన్ని తీసుకోకూడదని చెప్పింది. అది అనారోగ్యం కిందకి చేయాలి, కానీ దాన్ని ఈ రకంగా తీసుకోకూడదని చెప్పింది శాస్త్రం. చాలా స్పష్టంగా చెప్పింది ఈ విషయాన్ని. ఓకే. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ రజస్వల సంబంధించినటువంటిది మనం మామూలుగా ఇప్పుడు చూడండి సర్పదోషాలు అంటుంటాం చూసారా. మనకి సర్పదోషాలు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు? మనం ఏమనుకుంటాం, పోయినంలో పాముని చంపాము, ఎక్కడ పాములు ఆడనా నువ్వు చంపడానికి ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పుట్టడం, మరి వాడు కూడా సర్పదోషంతో పడుతున్నారు. ఇలాంటి దోషాలు చేయడం ద్వారానే సర్పదోషాలతో ఇంట్లో ఇలా కలిపేసుకోవడం వల్లే జరుగుతుంది. సర్పదోషాలు కూడా ఏర్పడతాయి, హెల్త్ ఇష్యూస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నియమాలు ఎందుకు పెట్టారంటే ఇంటిలో స్త్రీ బాగుండాలి, ఎప్పుడు కూడా స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగుంటుంది. అంతే కదా. ఆవిడకి తొందరగా అనారోగ్యం వచ్చే సూచన ఉంటుంది దీనివల్ల. ఇది కలుపుకోవడం వల్ల ఏంటంటే ఎవరు ఫస్ట్ మంచాన పడతారు, తొందరగా హెల్త్ ఇష్యూస్ ఎవరికి వస్తాయంటే వీటి వల్ల వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే కలిపేసుకోవడం లాంటివి జరిగేటప్పుడు మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది చూసారా, ఈ నెగటివ్ ఎనర్జీ తొందరగా మనల్ని పట్టుకుంటుంది. ఇవాళ రేపు చూడండి అందరూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే భార్యాభర్తల మధ్యన వివాహం ఎందుకు సరిగ్గా కలిసి ఉండలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ బుద్ధుల్లోని వాళ్ళ ఆలోచనలోని నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అయిపోయి ఉంటుంది. అందుకని ఏమవుతుంది, అవతల వ్యక్తి పాపం అబ్బాయికి మంచి కోసం చెప్పినా చెడుగా అనిపిస్తుంది అబ్బాయికి, లేదా అబ్బాయి మంచి కోసం చెప్పినా అమ్మాయికి చెడుగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానంలోని వీళ్ళ సోల్లోకి ఆ నెగటివ్ ఎనర్జీ ప్రేత సంబంధించినవి ఎంటర్ అయిపోయాయి. ఇలా ఎవరైతే బ్రహ్మహత్యా పాతకం ఎక్కువగా పట్టుకుంటుందో వీళ్ళని ప్రేత తొందరగా కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే కనెక్ట్ అయిందో వీళ్ళు ప్రవర్తనలో పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఏమనిపిస్తుంది అవతల వాళ్ళకి, అబ్బాయికి ఏమనిపిస్తుంది, మీ అమ్మాయి ఇట్లా పిచ్చి నాకెందుకు విడాకులు ఇస్తా అంటాడు. ఎట్ ది సేమ్ టైం అబ్బాయి కూడా అలాగే అయినప్పుడు అబ్బాయికి ఏమీ మనకి నిలవలేదు కదండి అంటే ఈ వీటికి సంబంధించిన ఫుడ్ తినడం కలిపేసుకోవడం జరిగింది కదా, ఆ కనెక్టివిటీ వచ్చేస్తుంది. అందుకని అది జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయన్న కారణం కూడా ఇదే, అనారోగ్యాలు అవుతున్నాయన్న కారణం ఇదే.
నెక్స్ట్ జనరేషన్ పుట్టేటువంటి పిల్లలకి ఇబ్బంది వస్తుందన్న కారణం ఇదే. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతున్నాయని ఇది కూడా వన్ ఆఫ్ ది కారణం. ఇది నేను మీకు ఎవ్వరు ఏమనుకున్నా చెప్పాలనుకున్నాను చెప్తున్నాను. అంతే సార్, పాటిస్తారా పాటించరా వాళ్ళ మీ ఇష్టం. మీకు ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది అది మీరు చెప్పడానికే వస్తున్నారు. అంతే. ఇందులో భయం గానీ లేకపోతే అమ్మో ఏమనుకుంటారన్న ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనం ఏమీ చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. మార్చుకుందాం. వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే. మనం ఎన్నో మార్చేసుకున్నాం, లైఫ్ స్టైల్స్ ఎన్నో మారిపోయాయి. ఇదెందుకు మార్చుకోలేము మనం? ఏదో ఒక ట్రై చేద్దాం. రైట్ సార్, అద్భుతంగా వివరించారు సార్. పెద్దవాళ్ళు చెప్పారు అంటే అది 100% ఇంకా వేదంలో ఉందమ్మా, పెద్దోళ్ళనే కాదు, వేదంలో ఎదుర్వేదంలో ఉన్నటువంటి అంశము. కావాలంటే మీరు వేదంలోకి వెళ్ళొచ్చు. వేదం మనకి ప్రామాణికం. అందుకే కదా అది వేదం చెప్పిందనే కదా పెద్దవాళ్ళు మనకు చెప్పారు, బాబు ఇది చేయండి ఇది చేయండి. పిచ్చోళ్ళు అయి చెప్పలేదు కదా. మనం ఫాలో చేద్దాం, కష్టాల నుంచి బయటపడదాం. రైట్ సార్, ఇంకొక ప్రశ్న సార్. రజస్వల అయిన ఫస్ట్ టైం అయినప్పుడు పెద్ద మనిషి అయిన డేట్ ఉంటుంది కదా, డేట్ ఎగ్జాక్ట్ టైం ఖచ్చితంగా అది ఆస్ట్రాలజీకి ఉపయోగపడుతుందా? అంటే కొంతవరకు ఉపయోగపడుతుంది. వాళ్ళ జాతకమే మారిపోదు. కొంచెం ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళ జాతకంలో దోషాలు ఉన్నాయి, అయిన సమయం బట్టి కొంచెం వాళ్ళకి పాజిటివ్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఒకటి. రెండవది అయిన సమయాన్ని బట్టి ఈ అమ్మాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది. నోట్ చేసుకొని కొంచెం అంటే ఏ వస్త్రం మీద అయింది, ఏ రోజు అయిందని తీసుకుంటారు. తీసుకొని దానికి సంబంధించిన దానము పూజ చేసుకుంటారు. కలర్ వస్త్రం రంగు ఏమిటి అని చెప్పి చూస్తారు. అట్లా అందుకే సర్వసాధారణంగా ఒక వయసు వచ్చిన ఆడపిల్లకి లేత కలర్లే వేస్తారండి, లైట్ కలర్స్ వేస్తారు. ఎక్కువ డార్క్ కలర్స్ వేయరు. బ్లాక్ బ్లూ ఇలాంటివి వేయరు. ఒక ఏజ్ వచ్చాక 12 years దాటినప్పటి 14 years మధ్యలో అవుతారు సర్వసాధారణంగా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ డార్క్ కలర్స్ వేయరు, ఎక్కువ రెడ్ బ్లూ లాంటివి వేయరు, బ్లాక్ లాంటివి వేయరు. కొంచెం గ్రీనిష్ కలర్స్, లైట్ వైట్ కలర్స్ ఇవి ఎక్కువ వేస్తారు. ఎందుకంటే వైట్ కలర్స్ వేయడం రెండు ఉపయోగాలు. అమ్మాయికి తెలియదు అయినట్టుగా, వీళ్ళు చూసి వెంటనే కనిపెట్టొచ్చు ఒకటి. రెండవది ఏంటంటే లైట్ కలర్స్ మీద కనుక అయితే మంచిది అనేటువంటి భావంతో, వాళ్ళ లైఫ్ బాగుంటది అనే భావంతో అలా చేస్తారు. సార్, ఇది ప్రేక్షకులకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను సార్ ఈ ప్రశ్న. పీరియడ్స్ టైంలో భార్యాభర్తలు కలవటం అనేది ఎట్లా చూడొచ్చు? ఆధునికులు అయితే కలవచ్చని చెప్తున్నారు కానీ శాస్త్రం మాత్రం కలవద్దని చెప్పింది. మాంసాహారం కూడా భుజించొద్దని చెప్పింది. రజస్వల సమయంలో స్వీకరించకూడదు, కలవకూడదు. కలవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తుంది శాస్త్రం. ఆయుర్వేదం కూడా అదే చెప్తుంది. ఆయుర్వేదము వేదము అయితే ఆ విషయాన్ని ఏకీభవించలేదు. ఇంకా మీరు కలుస్తారంటే వాళ్ళ ఇష్టం. భర్త తేజస్సు కూడా మన ప్రయత్నపూర్వకంగా మనం బయట పడచ్చు. మన చేతుల్లో ఉండేటటువంటి పనులే కాబట్టి బయటపడేటటువంటి ప్రయత్నం చేయండి. సహృదయంతో అర్థం చేసుకోండి. ఇది చెప్పేది మీ మంచి కోసమే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే.